హాయ్ అండి, అందరికీ నమస్తే. మా ఇంటి దుర్గమాత కొలుపులు. దుర్గమ్మని పూజించే ముందు పుట్టమట్టి తేవాలి. ఆ పుట్టమట్టితో అమ్మవారి గుడి నిర్మించాలి. మేళాలతో మంగళహారతితో ఇంటి ఆడపడుచులందరూ కలిసికట్టుగా నాగమ్మ పుట్ట దగ్గరికి వెళ్ళాలి. మన తెలంగాణలో ముఖ్యమైన గ్రామ దేవతలు ఎన్నెన్నో ఉన్నాయి. అందులో మా ఇంటి విలవెల్పు దుర్గమ్మ. ఈ వీడియోలో అమ్మవారి కొలుపులు ఎలా చేస్తామో చూడండి. మా నానమ్మ అందరికీ కంకణాలు కట్టారు. దుర్గమ్మ కొలుపులు రాత్రి వేళనే స్టార్ట్ చేస్తారు. రాత్రి మొత్తం కొలిచి పొద్దుగాల అమ్మకి శాంతిస్తారు. మేమందరము పుట్ట దగ్గరికి వచ్చేసాము. ఇదిగండి కనబడుతుంది కదా నాగమ్మ పుట్ట. పుట్ట మొత్తం మంగళహారతితో 3 సార్లు తిరగాలి. నాగమ్మ పుట్ట పికిలించి దుర్గమ్మ దగ్గరికి వెళ్తున్నాము. ప్రతి ఇంటింటికి ఇలాంటి పూజ అయితే ఉంటుంది మా తెలంగాణలో. తీసుకెళ్ళిన పూజ సామాన్లు మొత్తం పుట్ట దగ్గర పెట్టుకున్నాం. అక్కడ చేయాల్సిన పూజ మొత్తం మా డుబ్బుల సాంగ్ చేస్తున్నారు, చూసేయండి. పూజ విధానం మొత్తం వీడియోలో కనపడుతుంది, చూసేయండి. ఇదిగోండి, ఈ విధంగా పుట్టమట్టి పిగిలించాలి. తీసుకొచ్చిన బేషంగాల్లో పుట్టమట్టి పట్టుకొని వెళ్ళాలి. ఆడపడుచులందరూ మట్టిని ఎత్తుకోవాలి. క్షీరాభిమధించు వేళలో పెద్ద కవ్వపుతాడుగా మారిన వన్నెలీను వాసుకి నాగదేవిని సుందుడే వేదాల నాదాల సత్యమా అన్ని లోకాల కాశీ సూలియమ్మా శాశ్వత చైతన్య రూపమా మా సన్నుతులందుకు నాగమ్మా సూర్యుడే సిగలో వెలిగే మణిలా తోచేది నింగిలోని మెరుపులన్నీ నిన్నే చూపేది. ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ వీడియోలో చూడండి, పార్ట్ 2. పుట్టమట్టి రూపంలో అమ్మవారే స్వయంగా మా ఇంటికి వస్తున్నారని ఇంటి ముందుకు వచ్చాక పుట్టమట్టికి దిష్టి తీస్తారు. పసుపు నీళ్ళతో ఆరగించాలి. పుట్టమట్టి మొత్తం తీసుకొచ్చి పొడి చేసేసి మనం పాత దుర్గమ్మ తల్లి గుడి గోపురం నుంచి కూడా కొంచెం మట్టి కలిపి అది మొత్తం ముద్ద చేసి డుబ్బులైన అమ్మవారి కోటని చూడ చక్కగా నిర్మిస్తూ ఉన్నాడు. అమ్మవారికి సంబంధించిన ఒక చిన్న బిరుదు కూడా దాంట్లో పెట్టి కనపడకుండా మంచిగా కోటనైతే నీట్గా కట్టాడు. చూడ్డానికి ఒక్కొక్క స్టెప్ కళ్ళ ముందు చాలా బాగా కనపడుతుంది. డుబ్బులతో మాకు నచ్చినట్టు మా అమ్మవారిని కొలిసి మాకు చూపించారు.